వచ్చేసేయి. అనిల్ కుమార్ గారికి, గురువు గారికి పూలమాలతోటి అలాగే శానంతో సన్మానం చేస్తున్నారు సీతారామాంజనేయ భజన మండలి సభ్యులు. గట్టిగా చప్పట్లు సార్. అలాగే గురువు గారికి చిరు సత్కారం కూడా బట్టలు ఇస్తున్నారు వస్త్రంలో. మారు పేరైనటువంటి పెట్నికోట పెద్దలకు, పిల్లలకు, అమ్మలక్కలకు అందరికీ దయచేసి నిశ్శబ్దం పాటించండి. మరి మొదటగా వచ్చిన బృందం అన్నలు ఇప్పటిదాకా పిలవడం జరిగింది. దయచేసి వారు వేదికపైకి రావాలి. అలాగే న్యాయ నిర్ణేతలుగా వివరించడానికి వచ్చినటువంటి వారు కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. పెద్దలు ఎక్కడున్నా దయచేసి నిశ్శబ్దం అండి ప్లీజ్. భజన అనగానే కేవలం సంగీతం, లయ. ఇప్పుడు దాకా బయట విన్నారండి అందరు అమ్మలక్కలు. ఒక్క పాట ఎవరికైనా అర్థమైందేమో? ఆ పాటలు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఈ పాట పాడుతున్నారు, ఈ రాగం అనేది మాత్రమే తెలుస్తుంది. భజనలు అంటే భజనలు మనం పాటలు పాడితే భగవంతుని వేడుకున్నట్టు ఉండాలి. మనం పాడే పాట అవతల వాళ్ళ మనసు కరిగించాలి. ఏమి పదం అంటున్నారు అనేది స్పష్టంగా అందరికీ అర్థం కావాలి. ఈ మైకులు ఉన్నాయి, ఇట్లా సూది పాడేస్తే దడానిన పడుతున్నాయి, అంత క్లాస్గా ఉన్నాయి అవి. నెంబర్ 1 మైకులు పెట్టినారు అన్నగారు. ఇటువంటి కాడ ఎలా వాంచాలి సంగీతం కానీ లయ కానీ? ముక్తసరిగా చిన్నగా సహకార వాయిద్యాలు అంటే అవి సహకారంగానే ఉండాలి. గాయకుడు పాడేది ఏమి పదాలు వినపడవు, కేవలం సంగీతం తెలుసు, లయ తెలుసు, అంతే. ఇంక ఏమి వినపడదు. ఏం మార్కులు వేస్తారండి? యాజర్జీలు ఏం చేస్తారు ఇట్లుంటే? దయచేసి ఇది పోటీలోకి వచ్చిన వాళ్ళు గమనించాలి. ఇది ముఖ్యంగా ఇలా చేసి అనవసరంగా మీ మార్కులు పోగొట్టుకోవద్దండి. వీలైనంత వరకు లయ సంగీతం చక్కగా ఎంత అవసరమో అంతే వాడుకోండి. గాయకుడు చక్కగా పాడే విధానాన్ని నేర్చుకొని చక్కగా పాడండి. ఎవరు కూడా ఎటువంటి గోల లేకుండా చక్కగా పడాలని కోరుకుంటూ మరి న్యాయ నిర్ణేతలు వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. ఇంత భారీ ఎత్తున ప్రైజ్ మనీలు పెట్టి మీ వంతు బాధ్యతగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి మాపై భారం ఎలా పెట్టడం జరిగిందో మరి మేము కూడా మీరు పెట్టినటువంటి భారాన్ని దైవ సాక్షిగా దైవ సన్నిధిలో చేసినటువంటి కార్యక్రమానికి ఎవరిపైన కూడా పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ ఇటువంటివి ఏవీ లేవు. అందరు కావాల్సినటువంటి అందరూ మా మిత్రులే, అందరు కళాకారులు, అందరూ దాదాపు అందరూ చూసిన వాళ్ళే ఉంటాం ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు అందరి సమక్షంలో విడివిడిగా కూర్చొని వేయడం జరిగింది, అందరి సమక్షంలోనే కూడడం జరిగింది, అందరి సమక్షంలోనే ప్రైజ్ మనీ డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని విభేదాలకు తోవు తీయొద్దనేదే మరీ కోరుకుంటున్నాము. చిన్న చిన్న లోపాలు ఏ ఉన్నా
మీ ఎందుగా మీరు సరి చేసుకోవాలనేదే మా బాధ్యత. దయచేసి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెట్టినటువంటి ఈ ప్రైజ్ మనీ ఏ చిన్న డిస్కషన్ జరిగినా మేము ఇంత పెద్ద పైసలు పెట్టి ఇది ఎందుకు గొడవ అనే విధంగా కూడా దాతలు కానీ పెద్దలు కానీ ఈ దీన్ని కృషిగా కష్టపడి దాదాపు వారం 15 రోజులు 20 నెల రోజులుగా కష్టపడితే ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత జయప్రదమైంటది. అందరు కూడా నిరుత్సాహపడరాదనే ఉద్దేశంతో మనం భజన కళాకారులం అంటేనే క్రమశిక్షణకి మారు పేరు అనే విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మరి మనం ఎంత చేసింటే అంత వచ్చిందనే ఉద్దేశంతోనే అందరు కూడా, ఎందుకంటే మీకు మేము ఉండేది ఒకటే చెప్తున్నాం, దైవ సన్నిధిలో చేసినటువంటి కార్యక్రమాన్ని మేము దైవం మీద ప్రమాణం చేసినా చేయకుండా ఇక్కడ కూర్చున్నా సరే దైవం మీద ప్రమాణం చేసినట్టుగా సమానంగానే మీకు చెప్తున్నాం. కాబట్టి ఇది ఎవరు కూడా అపార్థం చేసుకోరాదండి. మీకు ఏ ఏ గ్రామానికి ఎన్నెన్ని మార్కులు రావడం జరిగిందో మరి ఆ గ్రామం పేరు మార్కులు చెప్పుకుంటూ వస్తామండి. వెంకటంపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు 114 మార్కులు, దొర్నిపాడి వారికి వచ్చినటువంటి మార్కులు 102.5 మార్కులు, లక్ష్మంపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు 117.5 మార్కులు, దుగ్గుమర్రి వారికి వచ్చినటువంటి మార్కులు 115, మెట్టుపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు 101, నాగాయపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు 114.5, నాయినిపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు 105.5, చిదిపిరాల దిన్నే వారికి వచ్చినటువంటి మార్కులు 114, శంకరాపురం వారికి వచ్చినటువంటి మార్కులు 118.5, కూచివారిపల్లె వారికి వచ్చినటువంటి మార్కులు 115.5, చిన్న కానాల వారికి వచ్చినటువంటి మార్కులు 98.5, గుర్రపాడు వారికి వచ్చినటువంటి మార్కులు 118, చింతలాయపల్లె వారికి వచ్చినటువంటి మార్కులు 114, కలగోట్ల వారికి వచ్చినటువంటి మార్కులు 110.5, సుంకేసుల వారి మార్కులు 113, నార్పాల వారి మార్కులు 117.5, ఓబులాపురం వారి మార్కులు 104, ఉయ్యాలవాడ వారి మార్కులు 118, నిధనవాడ వారికి వచ్చినటువంటి మార్కులు 104.5, కొచ్చేరు వారి మార్కులు 112.5, తలుపూరు వారి మార్కులు 111.5, జూనుంతల వారి మార్కులు 117. మరి సార్ మొదటి నుంచి ఇస్తారా చివరి నుంచి ఇస్తారా ప్రైజులు? గొంగాటి హుసేన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా వారి జ్ఞాపకార్థం వెంకటమ్మ గారుల గొంగటి హుసేన్ రెడ్డి మరియు వెంకటమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగిరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు దయచేసి మా కోరిక మన్నించి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులు పెద్దలు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇంత భారీ ఎత్తున ఈ దైవ కార్యానికి ముందుకు వచ్చి పెట్టేందుకు మీకు మళ్ళీ మళ్ళీ కళాకారుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొదటి బహుమతి అందుకోవడానికి శంకరాపురం వారు దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. శంకరాపురం వారు ఊరికి ఇచ్చినారు, ఎందుకు ఎక్కడ పోయి మాది ఎక్కడ పోయి మీది ఎక్కడ పోయి అంటారు. అంతే, ఇప్పుడు మళ్ళీ మీ చేతికే తీసుకుంటారు. అది మళ్ళీ మీ చేతికి ఇట్లా ఇట్లా ఆటలు మీరే కొట్టేయండి. అంతే, మీరు రాసి పెట్టుకోండి. కుమారుడు యాతం సత్యనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. రెండవ బహుమతి అందుకోవడానికి మరి గుర్రప్పాడు వారు ఉయ్యాలవాడ వారు దయచేసి ఇద్దరు వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. అన్నారు ఒకరుండండి పెద్దలు గౌరవనీయులు మరి కళాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చక్కటి శాల్వతో సన్మాన కార్యక్రమం చేసి ప్రైజ్ మనీ అందిస్తున్నానండి. ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టాలండి. అన్నగారు
రెండో బహుమతి అండి. రెండో బహుమతి మూడో బహుమతి కలిసి వచ్చింది కనుక 22,500 రూపాయలు వీరికి ఒకరొకరికి. మరి గౌరవనీయులు పెద్దలు దాతలుగా ఉన్నటువంటి వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. కొప్పుల బాల రోషన్ గారు గౌరవనీయులు పెద్దలు దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. పాపారాయుడు గారు, ఏ రాశి పాపారాయుడు గారు గౌరవనీయులు పెద్దలు దయచేసి వారు కూడా ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. రంగారెడ్డి గారు, మరి బహుమతి అందుకోవడానికి లక్ష్మంపల్లి వారు, నార్పల వారు దయచేసి వేదికపైకి రావాలండి నాలుగో బహుమతి అందుకోవడానికి. నాలుగో బహుమతి ఐదో బహుమతి కలిసి వచ్చిందండి. మరి 18,000 రూపాయలు 16,000 రూపాయలు లక్ష్మంపల్లి వారికి, అలాగే నార్పల వారికి ఉంది కనుక 17,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ధన్యవాదాలు. మరి ఐదో బహుమతి దాత గౌరవనీయులు పెద్దలు వెంకట్రాములు గారు దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఓకేనా? నాలుగో బహుమతి ఐదో బహుమతి అండి. 18,000 16,000 రూపాయలు మరి కలిసి రావడంతో 17,000 రూపాయలు ఇస్తున్నాము లక్ష్మంపల్లి వారికి. సార్ జూనుందల వారు దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి వారికి. ఆరో బహుమతి దాత గౌరవనీయులు పెద్దలు మరి వెంకటరాములు గారి చేతుల మీదుగా శంకరాపురం వారు ఎవరైనా ఉంటే రావాలండి. ఆరో బహుమతి 14,000 రూపాయలండి. 14,000 రూపాయలు సింగిల్ గా వచ్చింది. 14,000 రూపాయలు ఆరో బహుమతి దాత గౌరవనీయులు పెద్దలు వెంకటరాములు గారండి. గెలుచుకున్న వారు వచ్చేసి జూనుంతల వారు. ఓకేనండి సార్. శంకరాపురం వాళ్ళు వచ్చినారు సార్. 30,000 రూపాయలు గౌరవనీయులు పెద్దలు హుసేన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకరాపురం వాళ్ళు అందుకుంటున్నారు. మరి వారి లయ కళాకారానికి రఘువీర్కు అందిస్తున్నామండి. చక్కటి లయ కళాకారుడు, అంతకన్నా చక్కటి ఆంజనేయ పాత్రధారి. ఓకే సార్, ధన్యవాదాలు. కూచువారిపల్లె వారు దయచేసి వేదికపైకి రావాలండి. ఏడో బహుమతి అందుకోవడానికి కూచువారిపల్లె వారు. గౌరవనీయులు పెద్దలు రాముడు గారు, నంద్యాల పెద్దరాముడు గారు ఎక్కడున్నా దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. వారి చేతుల మీదుగా కూచువారిపల్లె వారికి బహుమతి అందించాలని కోరుకుంటున్నాం. సరే, ఎవరన్నా కళాకారులు వేదికపైకి రావాలి ఒకరు. సరే, ఇది తీసుకొని కమిటీ వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. హార్మోనిస్ట్ గారు, వాళ్ళు ఫోన్ పే చేస్తారు, కాకపోతే దాతతో అందిస్తే ఏడవ బహుమతి కూచువారిపల్లెకండి 12,000 రూపాయలు గౌరవనీయులు పెద్దలు పెద్దరాముడు గారు. రోజు పడిన ఫోటోలే అసలు తెల్లవారు ముఖం ఉడకలు వచ్చి జిడ్డు వారింది. యా ఫోటోలు పడతాం.
ఓకేనండి, ధన్యవాదాలు. 8వ బహుమతి అందుకోవడానికి దుగ్గుమరి వారు దయచేసి వేదికపైకి రావాలండి. మరి దాతలు వచ్చేసి గౌరవనీయులు పెద్దలు పెద్ద కొండయ్య గారు అలాగే చిన్న కొండయ్య గారు ఇద్దరు కూడా దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. సింగిల్ సార్. దుగ్గుమర్రి దుగ్గుమర్రి వారి బహుమతి అండి 10,000 రూపాయలు. 8వ బహుమతి కాదు. ఓకేనండి, ధన్యవాదాలు. తొమ్మిదవ బహుమతి అందుకోవడానికి నాగాయపల్లె వారు దయచేసి వేదికపైకి రావాలి. 9వ బహుమతి దాత పెద్ద పాపారాయుడు గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. నాగాయపల్లె వారు సార్, నాగాయపల్లె వారు ఎవరు లేరా? కళాకారులు ఎవరన్నా వేదికపైకి రావాలి సార్. పోటీలో పాల్గొన్న కళాకారులు ఎవరొకరు రండి, ఏ ఊరైనా పర్వాలేదు. మీ ఊరు కదా, సరే మీ ఇష్టం. మీ ఉండూరులకి హీరోయిన్ కదా అన్నట్టుగా అంటున్నారు. కళాకారులకు ఇచ్చినట్టు. కళాకారులు సరే ఫోన్ పే కమిటీలు చేస్తారులే సార్. దాని నువ్వు కళాకారు కదా, దా ఇక్కడ చెప్తా సార్, నీకు చెప్తా సార్, నాకు రాపిస్తా సార్. ఇప్పుడు చాలా ఒక సన్మానం వాళ్ళ నంబర్ ఇది నాగాయపల్లిది. మరి నాగాయపల్లె వారి బహుమతి అండి 9,000 రూపాయలు. పెద్దలు గౌరవనీయులు కృష్ణమూర్తి గారు, భజంత్రి కృష్ణమూర్తి గారు దయచేసి 10వ బహుమతి ఇవ్వడానికి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. వెంకటంపల్లి వారు ఎవరన్నా ఒక వ్యక్తి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము మీకు వచ్చినటువంటి బహుమతి అందుకోవడానికి. వాళ్ళు ఎవరు లేరు వెంకటంపల్లి వారు. పిలుస్తా. చిలిపిరాల దిన్నె వారు దయచేసి ఒకరు వేదికపైకి రావాలండి. చిదిపిరాల దిన్నె పెద్దలు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి వారి బహుమతి అందించాలని కోరుకుంటున్నాం. 7,000 రూపాయలు. వెంకటంపల్లి బహుమతి. గౌరవనీయులు పెద్దలు మరి నాగిరెడ్డి గారు 7,000 రూపాయల బహుమతి దాత మరి వారి చేతుల మీదుగా చిదిపిరాల దిన్నేవారు అందుకుంటున్నారండి. ఓకే సార్, ధన్యవాదాలు. చింతలాయపల్లె వారు ఒక వ్యక్తి వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. పెద్దలు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాము.
నీది 7,000, నీది అట్లా కరెక్ట్ ఉన్నాయి. దాంట్లో ఎంచుకో, నువ్వు ఎంచుకొని చూసుకొని పో. చేసుకొని చూసుకో. మరి నీ బాధ్యత. మరి ఇది తక్కువ ఉన్నాయంటే నీకే. గొంగాటి వెంకటరామరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మరి వారి చేతుల మీదుగా చింతలాయపల్లె వారికి బహుమతి అందిస్తున్నారండి. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నగారు నీకు వేయిస్తుంది కదా. సుంకేసుల వారు దయచేసి ఒకరు వేదికపైకి రావాలండి. కళాకారులు బాలమద్ది గౌరవనీయులు పెద్దలు ముందుకు రావాలండి. దాతలు కుమారుడా సుంకేసులనా అన్నది ప్రైజ్ మనీ. పదమూడవ బహుమతి సుంకేసుల వారికి 5,000 రూపాయలండి. మరి పెద్దలు గౌరవనీయులు బాలమద్ది అలాగే రామకృష్ణ గారు, మధు గారు గౌరవనీయులు పెద్దలు ముగ్గురు కలిసి పెట్టడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే 14వ బహుమతి అందుకోవడానికి కొచ్చెరువు వారు దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి. మరి 14వ బహుమతి కూడా వీరు ముగ్గురు కలిసి పెట్టడం జరిగిందండి. చాకలి బాలమద్ది గారు అలాగే రామకృష్ణ గారు, మధు గారు పెద్దలు గౌరవనీయులు మరి 2 బహుమతులు పెట్టడం జరిగింది. వీరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కళాకారులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. సింగిల్ కదా 5,000 14 కదా. ఓకే 14 వచ్చారు వాళ్ళు అయిపోయినారు కదా. 15 తలుపూరు దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలండి. తలుపూరు కళాకారులు బస్సేటి సాంబశివుడు గారు గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం వారి ప్రైజ్ మనీ అందించడానికి. తలుపూరు వారు ఉన్నారా అండి? ఎవరన్నా వారు హార్మోనిస్టు తొందరగా వేదికపైకి రావాలి సార్, లేట్ చేయరాదు. మరి తలుపూరు వారి బహుమతి అండి 15వ బహుమతి 3,000 రూపాయలు వారి హార్మోనిస్టుకి ఇస్తున్నాము. కలుగోట్ల వారు 16వ బహుమతి అందుకోవడానికి కలుగోట్ల వారు సోగల తేజస్ గారు గౌరవనీయులు పెద్దలు వారి చేతుల మీదుగా మరి 16వ బహుమతి అందించాలండి కలుగోట్ల వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 17వ బహుమతి అందుకోవడానికి నాయనపల్లి వారు దయచేసి వేదికపైకి రావాలండి. నాయనపల్లి సోగల తేజస్సు వారి చేతుల మీదుగా 17వ బహుమతి అండి. మరి 1000 రూపాయలు నాయనపల్లి వారికి తరపున మరి అనిల్కి ఇస్తున్నాము. వారికి అందజెప్పాలని కోరుకుంటున్నాము. ఉత్తమ హార్మోనిస్టు పసుపల ఆచార్య గారు మరి దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలి. ఆయన అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోయింటే కూడా లేకుంటే వారి
తరపున ఎవరైనా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఉత్తమ లయ కళాకారుడు రాయచోటి సురేష్ గారు, ఉత్తమ గాయకురాలు లక్ష్మీదేవి తలుపూరులో బృందంలో పాల్గొని పాడినటువంటి లక్ష్మీదేవి గారు ఉత్తమ గాయకురాలు. ఉత్తమ హార్మోనిస్టు పసుపల ఆచార్య గారు, అలాగే ఉత్తమ తబలిస్టు రాయచోటి సురేష్ గారు. మరి వారికి వచ్చినటువంటి 1000 రూపాయలు, ఇద్దరు కలిపి 2000 రూపాయలు వెంకటేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందండి. ఉయ్యాలవాడ భజన బృందంలో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి 2 బహుమతులు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఉత్తమ గాయకురాలు బహుమతి అనిల్ గారికి ఇస్తున్నాము. మరి వారికి అందజేయాలని కోరుకుంటున్నాము. ఓకేనండి, ధన్యవాదాలు. యూట్యూబ్ దాత రంజిత్ కుమార్ ఆచార్య గారు ఎక్కడున్న దయచేసి వేదికపైకి వచ్చి మరి మన గ్రామంలో జరిగినటువంటి ఈ చక్కటి సంబరాన్ని ఎప్పుడు చూసుకోవాలన్నా ముందుకు వచ్చి దాతగా ఉన్నటువంటి పెద్దలకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి వారికి అందించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. ఓకేనండి, ధన్యవాదాలు. ఇక అందరికీ వందనం. ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ అందరూ వందనం. శుభంగా కానీ కోరుకుంటున్నాను, శుభంగా జరగాలని. మన ఊరికి శాంతి ఉంటుంది, అందరికి బాగుంటుంది. ఇలాంటి రోజు రావాలి. మన ఊళ్ళో ఎవరైనా శత్రువులు అనుకోకూడదు, నువ్వు రా అనుకోకూడదు. అందరు కలిసి కట్టుకుని పని చేయాలి. అందరికి వందనం. నేను చెప్పదలుచుకోలేదు. మా రాత్రి మా కవి తిరుపతి దత్త సాంగారు మరి పిలువగానే మన గ్రామానికి వచ్చి రాత్రంతా నిద్ర కాసి అక్కడ హరినామ సంకీర్తన రామనామం అని పెట్టడం జరిగింది. అయినా ఆ కార్యక్రమాన్ని అక్కడ ముందుండి నడిపించేటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం, అక్కడ వేరే కార్యక్రమాల్లో ఎన్నున్నా సరే ఎక్కడి వాళ్ళని అక్కడ చేసి ఇక్కడికి వచ్చినటువంటి కవి రామావధూత తిరుపాల్ గారికి కమిటీ వారి చేతుల మీదుగా శాలువతో సన్మాన కార్యక్రమం అండి. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే అందరు కలిపడే సార్ దిద్దు సార్ అన్నగారు, ముగ్గురు మడి సార్ దిద్దు నన్ను ఇష్టం అది. అలాగే సత్యనారాయణ గారు కూడా శాలువతో సన్మానం అండి కమిటీ వారి చేతుల మీదుగా. ఇంకెవరికైనా ఉందే? నా ఒకటేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు వాళ్ళు? సౌండ్ సిస్టమ్ దాంతలా మరి రాత్రి నుండి దాదాపుగా 220 కిలోమీటర్ల దూరం నుండి ఆయన వాస్తవంగా అంటే ఒక పారిశ్రామికవేత్త అని చెప్పవచ్చు. మంచి అదేది మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవాడు ఆయన, వర్కరు. అన్ని పనులు ఆయన పక్కకు పెట్టి ఈ కార్యక్రమానికి తన సమయానికి వెచ్చించినందుకు గౌరవనీయమైనటువంటి రుక్మాంగద రెడ్డి గారిని కమిటీ వారు సన్మానిస్తున్నారు. ఒకసారి చప్పట్ల ద్వారా వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. మధుర మోహన గణ శ్యామ సుందర
మధుర మోహన శ్యామ లక్ష్మి తల్లి చల్లగా ఉండాలని కోరుకుంటూ సీతారాముల కళ్యాణానికి నేనున్న నా వంతు సహకారం అందించి నేను కళ్యాణం జరిపిస్తా అంటూ ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు దాత రిటైర్డ్ టీచర్ ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు పెద్దలు ఎక్కడున్నా మా కోరిక మన్నించి మా చిరు సన్మానం అందుకోవడానికి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులు పెద్దలు పుల్లారెడ్డి గారు కూడా వేదికపైకి రావాలండి. మరి సీతారాముల కళ్యాణానికి ముందుకొచ్చి నడిపించినటువంటి దాతలు వీరికి సన్మానం చేయడానికి దస్తగిరి గారు దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీ చేతుల మీదుగా చేయాలని కోరుకుంటున్నామండి. మా చిరు కోరిక ఇది. మరి పెద్దలు వారు చేసేటువంటి ఈ పుణ్యకార్యానికి చంద్రునికి ఒక నూలు పోగులాగా మేము ఇదో చిన్న సహకారం సన్మానం అండి. కమిటీ తరపున ఇది, అందరు యువకుల తరపున, దేవాలయ భజన కళాకారులు అందరి తరపున ఇది. వారి పెద్దల ఆశీస్సులు మనకి ఎల్లవేళ ఉండాలండి. వారి ఆశీస్సులు ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా చక్కగా సజావుగా సాగుతాయి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఇంకోటి ఇవ్వండి. అన్నగారు అట్లే ఉండు. సార్ పోదాం సార్. ఇంకా మరి అలాగే స్టేజీ లైటింగ్ ఇవన్నీ కూడా దాతగా ముందుకొచ్చి అరేంజ్ చేసినటువంటి దాత ఆదినారాయణ రెడ్డి కూడా దయచేసి ముందుకు రావాలండి. వారికి కూడా కమిటీ వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. ఇక గౌరవనీయులు పెద్దలు మాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము చాలా దూరం ప్రయాణం చేసేది ఉంది. ఇంకా ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నాపై పెట్టినటువంటి బాధ్యత భగవంతుని సన్నిధిలో చక్కగా నడిచిందని కోరుకుంటున్నాము. ఇక్కడ చూడాలన్న ఇట్రా కళపై ఎంతో మక్కువతో కుటుంబంలో కళ ఉండాలని తన కొడుకు చక్కటి ప్రవీణుని తయారు చేయడం జరిగింది. అనిల్ అంటే మరి దాదాపు 2 రాష్ట్రాలు మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి మహబూబ్నగర్ మొదలు పెట్టుకుని అనంతపురం జిల్లా వరకు, బెంగళూరు బార్డర్ వరకు కూడా హార్మోనిస్ట్ అనిల్ అంటే అందరికి తెలిసే విధంగా చేయడం జరిగింది. మరి ఇంకా పుత్రుడికి అంతకన్నా తండ్రులకు అంతకన్నా సంతోషం ఏముంటుందండి. పుత్రులు అంత చక్కగా ప్రవీణులు అయితే చాలు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం అండి. సంగీతం, కళాకారులు ఎవరు తక్కువ చేయలేరు. భజన పోతుంటే ఎప్పుడు అదే భజనైనా, ఎప్పుడు అదే హార్మోనియైనా ఇంక చేరుకు పోవు అంటుంటారు. ఎవరి ప్రేమ వాళ్ళదే. అటువంటి వాళ్ళు ఎదిగి పైకి వస్తేనే ఈ రోజు ఇంత వేదికల మీద నిలబడి మాట్లాడుతున్నాం. మేము అవన్నీ కూడా అనిపించుకొని చేసిన వాళ్ళమే కనుకనే ఈ రోజు ప్రవీణమైన తర్వాత మా తల్లిదండ్రులు చూసి అప్పుడప్పుడు యూట్యూబ్ లో సెల్లులో చూసి ఎవరైనా కలిసిన వాళ్ళు నువ్వు మీ రుక్మాంగ రెడ్డి వాళ్ళ నాయన నమస్కారంలో ఉంటారు. సంతోషపడి ఉబ్బి తప్పిపోయి చెప్తారు. ఎవరు మీ పల్లెలు కలిసి రూపం మమ్మల్ని చాలా అమ్మగిరి అంటారు. అంతే మనకు ఆడికే దొరికే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ దొరుకుతుండదు. కాబట్టి దీనికి చాలా గౌరవం ఉంటుంది. ఈ గౌరవాన్ని మనం కళాకారులను కాపాడుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలం కాకుండా ఎక్కడున్నా గౌరవంగా బ్రతికే విధంగా చక్కటి పేరు ప్రఖ్యాతులతో ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అందరు లైన్ నిలబడన్న. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా
मुदस्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते हरिः ओम शांति शांति शांति। जय बोलो श्री रामचंद्र महाराज की, पवन सुत हनुमान की, भारत माता की, गंगा माता की, श्री राम जन्मभूमि की, श्री कृष्ण जन्मभूमि की। हर नमो पार्वती पतिये हर हर महादेव।